హరిహర మహాదేవ్. శివప్రేమి సింధు ఛానల్‌కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన శివుడికి ఎంతో ఇష్టమైన విభూది వెనుక ఉన్న ఒక అద్భుతమైన పురాణ కథను తెలుసుకుందాం. శివుడు ఎప్పుడు ఒంటి నిండా విభూది ఎందుకు ధరిస్తాడు? విభూదికి అంత ప్రత్యేకమైన స్థానం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న ఒక అద్భుతమైన పురాణ కథను ఈరోజు మనం తెలుసుకుందాం. శైవ సాంప్రదాయం ప్రకారం ఈ కథ అహంకారం ఎంత ప్రమాదకరమో, వినయం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. ఇది భక్తి సాంప్రదాయాల్లో ప్రసిద్ధి చెందిన పురాణ కథ. దీని చరిత్మాకంగా జరిగిన సంఘటనగా నిర్ధారించే ఆధారాలు లేవు. కానీ ఇందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఎంత గొప్పది. అయితే ఈ కథలోకి వెళ్దాం రండి. పూర్వం మక్కన్న మహర్షి అనే ఒక గొప్ప ముని ఉండేవాడండి. ఆయనకు పరమశివుడంటే అపారమైన భక్తి. ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవతలు ఆయనకి ఎన్నో దివ్యశక్తులు, సిద్ధులు ప్రసాదించారు. ఒకరోజు మక్కన్న మహర్షి తన ఆశ్రమంలో దర్భగడ్డి కోస్తుండగా పొరపాటున ఆయన బొటని వేలికి చిన్న గాయం అయ్యింది. సాధారణంగా గాయమైతే రక్తం వస్తుంది కదా, కానీ ఆశ్చర్యంగా ఆయన వేలు నుంచి రక్తం కాకుండా పచ్చటి మూలిక రసం రావడం మొదలైంది. అది చూసిన మక్కన్న మహర్షి మొదట ఆశ్చర్యపోయాడు. కానీ క్రమంగా అది ఆశ్చర్యం అహంకారంగా మారిపోయింది. ముని, అబ్బా, నా తపస్సు ఎంత గొప్పది! నా ఒంట్లో రక్తం కాదు, పవిత్రమైన మూలిక రసం ప్రవహిస్తుంది. నాకంటే గొప్ప సిద్ధుడు ఇంకెవరు అని గర్వపడిపోయాడు. ఆ ఆనందంలో గంతులు వేస్తూ నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ముని నాట్యానికి ఎంత శక్తివంతంగా ఉంటుందంటే భూమి కంపించిపోయి పర్వతాలు వణికిపోయాయి. లోకాలన్నీ అల్లకల్లోలం అయ్యాయి. దేవతలందరూ భయపడి వెంటనే కైలాసానికి వెళ్లి పరమశివుణ్ణి ప్రార్థించారు. ప్రభు, మక్కన్న మహర్షి అహంకారంతో చేస్తున్న నాట్యం వల్ల 3 లోకాలు వణికిపోతున్నాయి. దయచేసి ఆయన గర్వాన్ని తొలగించి లోకాలను కాపాడండి అని వేడుకున్నారు. దేవతల ప్రార్థన విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వారు. వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో మక్కన్న మహర్షి దగ్గరకు వచ్చారు పరమశివుడు. మహర్షి, ఎందుకింత ఆనందంగా నాట్యం చేస్తున్నారు అని ప్రశాంతంగా అడిగారు శివయ్య. దానికి మక్కన్న మహర్షి గర్వంగా, చూడండి, నా వేలు నుంచి రక్తం కాదు, మూలిక రసం వస్తుంది. ఈ తపస్సు మహిమ ఇదే. నాకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని చెప్పాడు మహర్షి. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో, అంతేనా, అయితే ఇది ఒక్కసారి చూడు అని అన్నారు శివయ్య. అని చెప్పి తన బొటని వేలిని గోటితో స్వల్పంగా గిల్లారు. అంతే. అక్కడ వారందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆయన వేలు నుంచి రక్తం రాలేదు, మూలిక రసం కూడా రాలేదు. తెల్లటి పవిత్రమైన విభూది ధారగా కింద పడడం మొదలైంది. ఆ దివ్య దృశ్యాన్ని చూసిన మక్కన్న మహర్షి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇలాంటి మహిమ సాధారణ మనిషికి అస్సలు కాదు, ఇతను సాక్షాత్తు పరమశివుడే అని వెంటనే గ్రహించాడు. ఆ క్షణంలోనే ఆయనలోని అహంకారం అంతా బూడిదైపోయింది. వెంటనే పరమశివుడి పాదాలపై పడి, ప్రభు, నన్ను క్షమించండి. నా తపస్సు వల్ల వచ్చిన శక్తులే నన్ను ఇలా గర్వపడేలా చేశాయి. మీ మహిమ ముందు నేను ఎంతో చిన్నవాడిని, ఇప్పుడు అర్థమైంది అని క్షమాపణ కోరాడు. అప్పుడు శివుడు ప్రేమగా ఇలా ఉపదేశించారు. మక్కన్న, తపస్సు మనిషికి శక్తినివ్వాలి, కానీ ఆ శక్తి ఎప్పుడు అహంకారంగా మారకూడదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి మనిషి చివరికి బూడిదిగానే మారతాడు. అందుకే నేను విభూదిని ధరిస్తాను. అది ఈ శరీరం శాశ్వతం కాదని, అహంకారాన్ని దహనం చేసి వినయంతో జీవించాలని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది. ఆ మాటలు విన్న మక్కన్న మహర్షి ఆనంద బాష్పాలతో పరమశివుడికి నమస్కరించాడు. అప్పటి నుంచి తన జీవితాన్ని వినయంతో, భక్తితో గడిపాడని శైవ సాంప్రదాయం చెబుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పురాణ కథ మనకు చెప్పే సందేశం చాలా గొప్పది. అహంకారం మనిషిని పతనం చేస్తుంది, వినయం మనిషిని భగవంతునికి దగ్గర చేస్తుంది. విభూది కేవలం బూడిద కాదు, అది శరీరం శాస్త్రం కాదని గుర్తు చేసే పవిత్రమైన చిహ్నం. అదే వినయానికి గుర్తు, వైరాగ్యానికి గుర్తు, పరమశివుడి కరుణకు గుర్తు. ఈ వీడియో మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి శివ మహిమలు, పురాణ కథలు, భక్తి విశేషాలు తెలుసుకోవాలంటే మా శివ ప్రేమి సింధు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.